హాయ్ అండి. ఈరోజు వీడియో వైజాగ్లో అప్పికొండ గ్రామంలో ఉన్న సోమేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది కార్తీక మాసంలో వెళ్తారండి. ఎక్కువగా వెళ్ళి శివరాత్రికి బాగా చేస్తారండి. ఇది సముద్రం ఒడ్డున ఉంటుందండి. అప్పికొండ గ్రామంలో సముద్రం ఒడ్డున ఉంటుందండి ఇది గుడి. చాలా పురాతన కాలమైన గుడి అండి. దీని చరిత్ర అంతా, ఒక హిస్టరీ అంతా ఒక వీడియో చేసి పెట్టానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా దీనికి వెళ్ళాలంటే చాలామందికి కలెక్టర్ ఆఫీస్ తెలుసు కదండి. వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్పికొండకి డైరెక్ట్ 63A బస్ నెంబర్ అండి. బస్ డైరెక్ట్ అప్పికొండ వెళ్తుందండి. టెంపుల్ దగ్గరికి వెళ్తుంది, సోమేశ్వర టెంపుల్కి. డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి ఉంటుంది. అదే శివరాత్రి టైంలో నైట్ అంతా పెద్ద జాతర అవుతుందండి. చాలామంది వస్తారు. అప్పుడు మన ఆర్టీసీ వాళ్ళు, గవర్నమెంట్ చాలా బస్సెస్ వేస్తుందండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ వేస్తారు జనాల కోసం. చాలామంది వెళ్తారండి. శివరాత్రికి ఎక్కువ ఫేమస్. డైరెక్ట్ శివలింగానికి మనం కూడా వెళ్ళి అర్చనది చేసుకోవచ్చండి. ఒకసారి చూడండి, చాలా పురాతన కాలం అయిందండి ఇది. సముద్ర ఒడ్డున స్నానం చేసి గుడి దర్శనంకి వెళ్తారండి. మ్యాక్సిమం చాలామంది అలాగే వెళ్తారు. కార్తీక మాసంలో వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే ఇది స్వయంభుగా వెలిసిందండి అక్కడ. ఇంకా అక్కడ నొయ్యి ఉంటుందండి, నూతులు ఉంటాయి, చాలా శివలింగాలు. కొన్ని ఇసుకలో కప్పిపోయి ఉండిపోయాయండి. ఇంకా కొన్ని ఒక 5 శివలింగాలు మాత్రమే ఇప్పుడు బయటపడ్డాయి. 5 శివలింగాలు మనకి గుళ్ళో దర్శనం ఇస్తాయండి. చాలా పురాతనమైందండి ఇది. సముద్రంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు సముద్రంకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసుకొని ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని రావచ్చండి ఈ శివరాత్రికి. కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి, మ్యాక్సిమం ట్రై చేయండి చాలామంది వెళ్ళడానికి. కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ బస్ అండి అప్పికొండకి, 63A బస్ నెంబర్. శివరాత్రికి అయితే ఇంకా గవర్నమెంట్ చాలా బస్సెస్ వేస్తుందండి. నెంబర్ ఆఫ్ బస్సెస్, ఫ్రీ బస్సెస్ కూడా వేస్తుందండి చాలా. ఇంకా శివరాత్రికి చెప్పక్కర్లేదండి, నైట్ అంతా పెద్ద జాతరే అవుతుందండి. అక్కడే జాగారాలు ఉండి స్నానాలు చేసి చాలామంది క్రౌడ్ వెళ్తారండి. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారండి శివరాత్రికి. ఒకసారి మీరు వెళ్ళి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దీని హిస్టరీ అంతా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అవి చూడండి. మీకు కనుక నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలామంది వీడియోస్ చూస్తారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.